నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసే పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాలు అంటే ఏంటి? విదేశీ సంబంధాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుండి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా మన ప్రోగ్రామ్ని ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. అమ్మ, కుంభ వివాహాలు, కదలి వివాహాలు అంటే ఏంటి? ఈ వివాహాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయా తర్వాత? నిజమేనమ్మా, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు. కుంభ వివాహాలు, కదలి వివాహాలు అంటే ఏంటి, ఎందుకు చేయించుకోవాలి, చేయించుకోవడం వల్ల మనకి తర్వాత లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుందా, అసలు ఎవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, ఈ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే కనుక ఈ కుంభ వివాహం అంటే సాధారణంగా అమ్మాయిలకు చేయిస్తూ ఉంటాము. కదలి వివాహం అంటే అరటి చెట్టుతో అబ్బాయికి పెళ్లి చేస్తూ ఉంటాము. కారణం ఏంటంటే కనుక ఈ కుజ దోషం అంటూ ఉంటారు కదా, కళత్ర దోషాలు. ఏ దోషం ఉన్నప్పటికీ కూడా రాహుకేతు దోషం కానీ దీనికి కానీ అంటే అష్టమ స్థానం దెబ్బతింటే ఆ తర్వాత పెళ్ళి తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు, గొడవలు వస్తాయి, విడిపోయేటటువంటి కార్యక్రమం ఉంటుంది. నైదన తార ఎంత కష్టమో అలాగే ఇది కూడా అంతే అనమాట. అందువల్ల తప్పనిసరిగా చేయించి ఆ తదుపరి వివాహం చేశాక వాళ్ళకి వెంటనే సంతానం అవ్వడం, ఆ తర్వాత కాపురం కూడా చాలా బాగుండడం, అవన్నీ జరుగుతున్నాయి కాబట్టే చేయించుకునే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు. ఓకే అమ్మ, మీ ఇంట్లో అమ్మాయికైనా అబ్బాయికైనా మంచి సంబంధం కోసం చూస్తున్నట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కన్సల్ట్ అవ్వండి. మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ మాత్రమే మేడం దగ్గర ఉంటాయి. సో మీరు చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ 9154690099, 9866044439. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడే లైవ్లో తెలుసుకోవచ్చు. అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. బ్రాహ్మణ్ క్యాస్టు అమ్మాయి 5'6" హైటు. ఈ అమ్మాయి ఎంబీఏ చేసింది. హైదరాబాద్లోనే 15 లక్షల జీతం, 31 సంవత్సరం వయస్సు. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 27 సంవత్సరాలు, 5'1" హైటు, బీటెక్. ఈ అమ్మాయి సైంటిస్ట్గా పనిచేస్తుంది. యూఎస్లో ఎంఎస్ అయిపోయింది. 140Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 28 సంవత్సరాల పాప. ఈ అమ్మాయి 5'1" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 27 సంవత్సరాల అమ్మాయి, 5 అడుగుల హైటు, 5'2", బీటెక్, హైదరాబాద్లోనే 13 లక్షల జీతం. తగినటువంటి వరుడు కావాలి. ఈ పిల్లకి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. వీళ్ళందరికీ నుండి ఒకటే ఏమిటంటే వెల్ సెటిల్డ్ మంచి ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళే. అబ్బాయిలు చూస్తే 32 సంవత్సరాల అబ్బాయి, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లో 15 లక్షల రూపాయల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 30 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, బెంగళూరులో 36 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే 27 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, ఎంటెక్ చేసి నిట్లో, హైదరాబాద్లో 40 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఒక 50 లక్షల వరకు పైనే వస్తుంది. 50 నుంచి ఒక 60 లక్షల దాకా వస్తుంది. బ్రాహ్మిన్స్లో లేట్ మ్యాచ్, 41 సంవత్సరం అబ్బాయి. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్ చూస్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ లేట్ మ్యాచెస్ని చూస్తున్నారు. లేని పక్షంలో వేరే ఓసీ క్యాస్ట్లో కూడా చూస్తామంటున్నారు. అందువల్ల ఎవరైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 31 సంవత్సరం, 5'7" హైటు, పిహెచ్డి చేసి ఎంఎస్ చేసి యూఎస్లో 400Kలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడికి వధువు కావాలి. అబ్బాయి అమ్మాయి కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్, 31 సంవత్సరం, 5'8" హైటు. ఈ అబ్బాయి బీటెక్ చదువుకున్న తర్వాత హైదరాబాద్లోని 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, బీటెక్, ఇతను ఎంఎస్ కూడా చేసి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇతనికి పిఆర్ కూడా ఉంది. అక్కడ 120K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయిలు, 25 సంవత్సరాల పాప, 5'2" హైటు, హైదరాబాద్లోనే 13 లక్షల జీతం, 10 కోట్ల ప్రాపర్టీ. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయి, 26 సంవత్సరాలు, 5'2" హైటు. ఈ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. 50,000 జీతం, 5 కోట్ల ప్రాపర్టీ. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయి, 27 సంవత్సరాలు, 5 హైటు, బీటెక్, బెంగళూరులో 25 లక్షల జీతం, 5 కోట్ల
ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు ఎంఎస్ 100Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, యూఎస్లో ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఈ అబ్బాయి 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, యూఎస్ సిటిజన్షిప్ కూడా ఉంది అక్కడ, అందువల్ల తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఎంఎస్, ఇతను ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు, 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్, కెనడాలో పనిచేస్తున్నాడు, 60 లక్షల ప్యాకేజీ, ఇతనికి కెనడాలో సిటిజన్షిప్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్, హైదరాబాద్లోనే 32 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు ఎంటెక్, ఐఐటి చేసి బెంగళూరులో 2 కోట్లు వస్తుంది సంవత్సరానికి, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లాడికి, డాక్టర్ వధువు కోసం చూస్తున్నారు. ఓకే అమ్మ, మరి ఆషాఢ మాసంలో అయితే పెళ్ళిళ్ళు చేసుకోరు కదా, మరి ఇప్పుడు మీ దగ్గరికి సంబంధాల కోసం వస్తున్నారా? సంబంధాల కోసం వస్తున్నారు, ఎక్కడన్నా మనకి మన ఆఫీస్లోనే కలుస్తున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కానీ అన్నీ మాట్లాడుకోవచ్చు, మరి శ్రావణంలో ముహూర్తాలు ఉంటాయి కదమ్మా, అందువల్ల అన్ని రకాలు. కానీ మన ఆఫీసుల్లో అనుకో ఏ విధంగానే కూడా మనకి ఎలాగ శ్రీచక్రం ఉంటుంది కాబట్టి తప్పు ఏమి ఉండదు, గుళ్ళో మాట్లాడుకున్నట్టే ఉంటుందన్నమాట. అందువల్ల అన్నీ అవుతాయి. అయితే ఏమిటంటే పేపరు మీద పెన్ను పెట్టరు, ముహూర్తాలు పెట్టరు, అదేవిధంగా ముహూర్తాలు జొలిగిపోరు. తర్వాత ఇంకేమిటంటే కనుక ఒకళ్ళింటికి ఒకళ్ళకి వెళ్ళరు, అంతకన్నా ఏం లేదు. బయట కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఆషాఢ మాసమే మేము చాలా బిజీగా ఉంటాం. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం అమ్మ. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఈఎంఐ 180Kలో ఉంది, I-140 కూడా క్లిక్ అయింది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 24 సంవత్సరాలు 5'5" హైటు, ఈఎంఐ కూడా బిఎస్లో ఉంది, యూఎస్ సిటిజన్షిప్ ఉంది పిల్లకి. వీళ్ళు డాక్టర్ కావాలంటున్నారు. మెరిట్లో వచ్చినటువంటి డాక్టర్ అబ్బాయి ఏ విధమైనటువంటి ప్రాపర్టీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మేమే 100 CR ఇస్తామంటున్నారు. అందువల్ల మీరు రెడ్డి క్యాస్ట్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పీజీ కూడా చేయక్కర్లా, ఎంబీబీఎస్ అయితే చాలు, మెరిట్ అయితే చాలు అంటున్నారు, పీజీ వాళ్ళు చేయించుకుంటారట. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్ యూకేలో, 60 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి, 30 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'6" హైటు ఎంటెక్, టీమ్ లీడర్గా పనిచేస్తోంది, 17 లక్షల జీతం ఈ పిల్లకి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీఏ, 10 లక్షల జీతం, 20 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీబీఎస్ ఎండి జనరల్ సర్జరీ పిల్ల, 15 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి యూకేలో ఉంది, 38 సంవత్సరాలు. ఈ అమ్మాయి ఫస్ట్ రెడ్డి క్యాస్ట్ ప్రిఫరెన్స్ అన్నారు, తర్వాత కులాంతర వివాహానికి కూడా ఓకే అంటున్నారు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ అక్కడ. అందువల్ల ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ ఇంట్లో ఉన్నట్లయితే కనుక సెకండ్ మ్యాచ్ ఇది, తగినటువంటి వరుడు కావాలి. యూకేలో ఉన్నటువంటిది ఈ క్యాస్ట్ నెంబర్ కూడా వీళ్ళు చూస్తారు. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్, యూఎస్లో 290Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి, 50 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు బీటెక్, 36 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, ఈ అబ్బాయి కూడా వెల్ సెటిల్డ్. అదేవిధంగా కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి 1,50,000 వస్తుంది, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా వెల్ సెటిల్డ్. కమ్మ క్యాస్ట్ అమ్మాయిలు 26 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉంది పిల్ల, 140Kలో ఉంది, H1B ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'6" హైటు 5'6" హైటు బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి, 60 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 లక్షలు వస్తుంది నెలకి, వెల్ సెటిల్డ్, ఈ పిల్లకి డాక్టర్ వరుడు కావాలంటున్నారు. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఐఐటి యూఎస్లో 300Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు ఎంటెక్ సైంటిస్ట్గా ఉన్నాడు పిల్లోడు, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు,
వెల్ సెటిల్డ్ తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, వెల్ సెటిల్డ్ వధువు కావాలి. కాపు క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్ ఎంహెచ్ఎస్ యూఎస్లో 150Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైట్ బీటెక్ బిట్స్విలాన్లో చదువుకుంది పిల్ల, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మా కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి రామాచారి గారు. నమస్తే మేడం. మేడంతో మాట్లాడండి. చెప్పండి రామాచారి గారు. హలో మేడం. చెప్పండి, ఎవరికండి పెళ్లి సంబంధం? మా కొడుకు మేడం, మా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మేడం డేట్ ఆగస్టు 3 తారీఖు 2003 మేడం. ఓకే, పెళ్లి సంబంధం కావాలా మీకు? అవును మేడం. క్యాస్ట్ ఏంటి? అంటే మేము విషబ్రాహ్మణులం సార్ మేడం. అర్థమైందండి, ఆచార్యులు అన్నది అర్థమైంది. ఏమండి మీరు ఏమిటంటే కనుక అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు మీ కొడుకు? సెకండ్ ఇయర్ 90% వచ్చింది మేడం. నాకు ఇద్దరు కొడుకులే మేడం, ఇద్దరు కొడుకులే, అమ్మాయి లేరు. సెకండ్ ఇయర్ అంటే ఏమిటి? ఇంటరా? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం. నమస్తే అండి, ఇంటర్ వాళ్ళకి మేము చెప్పలేము, ఏమనుకోకండి ప్లీజ్. థ్యాంక్ యూ రామాచారి గారు. అమ్మ కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'5" హైట్ బీటెక్ ఎంహెచ్ఎస్ యూఎస్లో ఉంది పిల్ల, 150Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, గైనకాలజిస్టు, 1,50,000 జీతం, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా దయచేసి అర్థం చేసుకోండి, ఇంటర్ వాళ్ళకి మేము సంబంధాలు చెప్పే పరిస్థితిలో లేము. అందరూ కూడా డిగ్రీలు పీజీలు ఆడపిల్లలు చదివేస్తున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు ఎంహెచ్ఎస్ యూఎస్లో ఈఎంఐ 250Kలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు ఈ అబ్బాయి 5'11" హైటు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు అబ్బాయి 28 సంవత్సరాలు 5'10" హైటు బిట్స్విలాన్లో చదువుకున్నాడు, యూఎస్లో ఉన్నాడు, 250Kలో ఉన్నాడు, H1B ఉంది, అదేవిధంగా I-140 కూడా క్లిక్ అయింది. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 1,50,000 జీతం, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150Kలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి, 20 కోట్ల ప్రాపర్టీ. మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంటెక్ కూడా చేసింది పిల్ల, 22 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, గైనకాలజిస్టు, ఈ అమ్మాయి నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'3" హైటు డిగ్రీ చేసింది, ఓన్ బిజినెస్ ఉంది వీళ్ళకి, 30 కోట్ల ప్రాపర్టీ ఇస్తారు, 1,50,000 నెలకి సంపాదిస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ఈ అమ్మాయి 30 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 31 సంవత్సరం అబ్బాయి ఎంబీబీఎస్ చైనాలో చేశాడు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి 32 సంవత్సరాలు 5'7" హైటు ఎంహెచ్ఎస్సి యూఎస్లో 125Kలో ఉన్నాడు, 15 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి 31 సంవత్సరం 5'8" హైటు ఈ అబ్బాయి దుబాయ్లో పనిచేస్తున్నాడు, 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెనకాల వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయిలు 27 సంవత్సరాలు 5'3" హైటు 15 లక్షలు ప్యాకేజీలో ఉన్నటువంటి పిల్ల, 10 కోట్ల ప్రాపర్టీ, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ హైదరాబాద్లోనే, 15 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 32 సంవత్సరాలు వయస్సు, 5'2" హైటు బీటెక్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మాయి 50,000 జీతం, 10 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసరు, గెజిటెడ్ ఆఫీసర్, అమ్మాయి 12 లక్షల జీతం. గౌడ్స్ క్యాస్ట్లో ఇష్టం ఉన్న వాళ్ళు, ఎవరైనా గవర్నమెంట్ అమ్మాయి కావాలి, జాబ్ చేసే అమ్మాయి అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి. ఓకే అమ్మ, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి 3 బ్రాంచెస్ ఉన్నాయండి, బంజారా హిల్స్, తార్నాక, దిల్సుఖ్ నగర్. సో మీకు దగ్గరలోని బ్రాంచ్కి వెళ్ళి మీకు కావాల్సిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అమ్మ, అలాగే ఇప్పుడు సంబంధాల కోసం వస్తున్న వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు? ప్యాకేజ్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నారా, లేదంటే కుటుంబాలను బట్టి సెలెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ఎలాంటి సంబంధాలు కావాలని చాలా మంచి అది ఏమిటంటే ప్యాకేజీలా ఉండాలమ్మా. అమ్మాయి 25 లక్షల జీతం,
అబ్బాయికి కూడా 25 లక్షలు మించే ఉండాలి అమ్మా. తర్వాత మనకి ఒక 10 కోట్లు ఉంది, వాళ్ళకు ఒక కనీసం ఒక 30 20 అలా అనుకుంటున్నారు అనమాట. ఆ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు. ఓకేమ్మా, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి శ్రీకర్ గారు. నమస్తే అమ్మా. మేడంతో మాట్లాడండి. నాకు ఇప్పుడు దగ్గర 40, మా ఆవిడ వెళ్ళిపోయి 5 సంవత్సరాలు అయింది. అంటే మరి తిరిగి రాననేసింది. పెద్ద మనుషుల దగ్గర కూడా అయ్యాయి, తగులయ్యి మరి రానిస్తారు. మాకు ఏమైనా సంబంధాలు ఉంటాయా అంటే పెద్ద మనుషులు కూడా చేస్తారు. అదే మీరు చేసుకోమన్నారు. మీరు మీ మీరు దగ్గర ఏమైనా ఉన్నాయా? అదేనండి, మీరు కొంచెము నా పక్కన ఉన్నటువంటి నెంబర్కి 915464690099 అని ఉంది కదా, దానికి కాల్ చేయండి. సంబంధాలు ఉంటే వెంటనే మా వాళ్ళు చెప్పేస్తారు మీకు. థ్యాంక్ యూ శ్రీకర్ గారు. మా ప్రొఫైల్స్ చూద్దాం. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో. ఈ అబ్బాయి 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ నెట్లో పనిచేస్తూ నెట్లో చదువుకున్నాడు. ఈ పిల్లాడు 34 లక్షల జీతంలో ఉన్నాడు, హైదరాబాద్లోనే, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 5-10 హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 25 లక్షలు వస్తుంది సంవత్సరానికి, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5-5 హైట్ బీటెక్ ఎంబీఏ, టీమ్ లీడర్గా ఉంది, 12 లక్షల జీతం, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-6 హైటు అమ్మాయి, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయీ, ₹1,00,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 5-5 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ వరుడు కావాలని వెయిట్ చేస్తున్నారు. మరొక కాలర్ ఉన్నారమ్మా, మాట్లాడదాం. నమస్తే అండి రామ్ గారు. రామకృష్ణ మేడం అయితే ఎస్టీ మాలకు చూస్తారా? చూస్తామండి. అదే టీవీలో చూస్తున్నా మేడం, ప్రోగ్రామ్ చూస్తున్నా, అయితే మీకు డయల్ చేశాను కాల్. పర్వాలేదు. ఎస్సీ మాలా ఉంటాయి. నమస్తే. నమస్తే. ఎస్సీ మాలా ఉంటాయి, మాదిగా ఉంటాయి, ఇంకా క్యాష్ నో బార్ కూడా ఉంటాయండి. ఏం పర్వాలేదు, మాట్లాడండి. మరి ఎట్లా మేడం, మేము ఎక్కడ ఆఫీస్, ఎట్లా మేము ఈ నంబర్ కాల్ చేస్తే ఎట్లా సిటీలో? వారు చెప్తారండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాదేనా? మంచిర్యాల డిస్ట్రిక్ట్. హైదరాబాద్ లో అయితే 3 బ్రాంచెస్ ఉన్నాయండి. బంజారా హిల్స్, తార్నాక, దిల్సుఖ్ నగర్. ఇక్కడ ఏదైనా బ్రాంచ్కి వచ్చేసి మీరు డైరెక్ట్ కలవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 9154690099 ఈ నెంబర్కి కాల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్కి అన్ని డీటెయిల్స్ పంపించండి. ఆఫీస్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-4 హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో 100Kలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ 12 లక్షల జీతంలో ఉన్నటువంటి పాపకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ అరగొల్లల వీళ్ళు 31 సంవత్సరం 5-2 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. డాక్టర్ కోసం చూస్తున్నారు వీరు. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ 32 లక్షల జీతంలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో 125Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం 5-8 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకు 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కురుమా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-3 హైటు బీటెక్ 11 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-2 హైటు బీడీఎస్ డాక్టరు, ఈ అమ్మాయి పళ్ళ డాక్టరు, 1 lakh వస్తుంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-7 హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో 110Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. కురుమా క్యాస్ట్ 34 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పెరికా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-2 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 లక్షలు వస్తుంది, ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 హైటు ఎంహెచ్ఎస్ యుఎస్లో ఉంది పిల్ల, 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ అబ్బాయిలు 33 సంవత్సరాల అబ్బాయి 5-7 హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో 120Kలో ఉన్నాడు, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి వరుడికి. పెరికా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-8 హైటు ఎంబీఏ, గవర్నమెంట్ జాబ్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ అల్లుడు కావాలి పెరికా క్యాస్ట్లో అనుకున్న వాళ్ళకి. ఈ సంబంధం అయితే అబ్బాయి వయసు కూడా 32 సంవత్సరాలు. ఎవరైనా వెంటనే మమ్మల్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు.
విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'2" హైటు బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు ఎంఎస్సీ చేసి 50,000 సంపాదిస్తున్న పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ 14 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'9" హైటు ఎంబీఏ ₹1,00,000 జీతం తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు 30 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ యూఎస్లో 1 కోర్ వస్తుంది ఇతనికి సంవత్సరానికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్. ఈ అమ్మాయికి డాక్టర్ వరుడు కావాలి, నెలకి 2 లక్షలు వస్తుంది. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'7" హైటు మేనేజర్గా పనిచేస్తుంది, 80,000 జీతం తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాల అమ్మాయి 5'3" హైటు బీటెక్ ఎంఎస్ యూఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు యూఎస్లో ఉంది, పిల్ల 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 లక్షలు వస్తుంది నెలకి, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు గవర్నమెంట్ జాబు, 60,000 జీతం తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రజికా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు 70,000 జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు ఎంటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైటు ఎంబీఏ బెంగళూరులో 12 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రజికా క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీఏ 60,000 జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ హైదరాబాద్లో 80,000 జీతం తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు 80,000 జీతం తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకి ₹1,00,000 వస్తుంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబు, ఈ అబ్బాయి 2 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీఏ, ఈ అబ్బాయికి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు యూకేలో ఉన్నాడు, ఈ పిల్లాడు 33 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ అమ్మాయి 5'2" హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 31 సంవత్సరం వయసు, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబు, 70,000 జీతం తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్ళి 33 సంవత్సరాలు 5'10" హైటు 120Kలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ, రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు రెండో పెళ్ళి 6'2" హైటు ఎంఎస్ చేసి ఇతను బెంగళూరులో పనిచేస్తున్నాడు, నెలకి 2 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, రెండో పెళ్ళికి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 41 సంవత్సరం 5'10" హైటు యుఎస్లో ఉన్నాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్ళికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 43 సంవత్సరాలు 5'7" హైటు సైంటిస్ట్, ఇతను యుఎస్లో 180Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా అమ్మాయిలు బ్రాహ్మణ్ క్యాస్ట్లో 30 సంవత్సరాల అమ్మాయి రెండో పెళ్ళి 5'6" హైటు ఎంటెక్ బిట్స్విలాన్లో చదువుకుంది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 34 సంవత్సరాలు, ఈఎంఐ కూడా 5'6" హైటు, ఈఎంఐ కూడా ₹1,00,000 నెలకి సంపాదిస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్టు ఈఎంఐ 30 సంవత్సరాల అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. బీటెక్ చేసింది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, బ్యాంక్ ఎంప్లాయ్. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ ఎంఎస్సీ చేసి పిహెచ్డీ చేసింది, 24 లక్షల ప్యాకేజీలో ఉంది, 30 సంవత్సరాల వయసు ఉంది, రెండో పిల్లకి వరుడు కావాలి. కుమ్మరి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5'6" హైటు పిహెచ్డీ చేసింది పిల్ల, ఈఎంఐ 5 లక్షలు
8 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైటు, ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది పిల్ల, 100Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ, రెండో పెళ్ళికి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్ ఎంబీఏ చేసింది హైదరాబాద్లోనే, రెండో పెళ్ళికి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ. యాదవ క్యాస్ట్ 33 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి యాదవ క్యాస్ట్లో రెండో పెళ్ళికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంఫిల్ చేసి బ్యాంక్ ఎంప్లాయీ పిల్ల, తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 40 సంవత్సరాలు 5'4" హైటు, ఎంబీఏ, వీళ్ళకి ఓన్ బిజినెస్ ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి, రెండో పెళ్ళికి వరుడు కావాలి. ఓకే అమ్మా, అలాగే మీ బ్యూరోలో సంబంధాలతో పాటు జాతకాలు కూడా చూస్తారా? అలాగే జాతకాల్లో ఏమైనా దోషాలు ఉంటే కనుక పరిహారాలు కూడా చేస్తారా? చేయిస్తామమ్మా, పరిహారాలు చేయిస్తాము. జాతక దోషాలకి రాహు దోషాలు, కేతు దోషాలు, అదే కాకుండా శని దోషాలు, తర్వాత ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, వీటి వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారమ్మా. అనారోగ్య కారణాల వల్ల సంబంధాలు కుదరక, అబ్బాయిలకేంటి అమ్మాయిలకేంటి, అలాంటప్పుడు తప్పనిసరిగా అవన్నీ చేయిస్తూ ఉంటాము. తర్వాత హోమాలు కూడా సుదర్శన హోమం, చండీ హోమం, ఇలాంటి హోమాలు, నవగ్రహ హోమాలు, తర్వాత ఈ లక్ష్మీ గణపతి హోమాలు చేయించడం. నిన్నటి వరకు వారాహి నవరాత్రులు అయ్యాయి, నిన్న కూడా హోమం చేసుకునే వచ్చాను నేను. ఆ విధంగా అన్ని రకాల హోమాలు, అన్ని రకాలుగా ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నివారణ నిమిత్తం జాతకం చూసి దానికి తగినటువంటి సర్వీసులు కూడా మనం ఇవ్వడం వల్ల కూడా 17 సంవత్సరాలుగా ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అనే సంస్థని మనం నడపగలుగుతున్నాము. సాధారణంగా ఏమిటంటే కనుక ఈ బంజారా హిల్స్ బ్రాంచ్లో బాగా హైఫై మ్యాచ్లు అయితే చాలా, అంటే ఎలైట్ మ్యాచెస్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి. అందువల్ల లేవేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు, మీ స్థాయికి తగ్గ మ్యాచ్లు కూడా మేము చెప్పగలుగుతున్నాము. అదేవిధంగా తార్నాక బ్రాంచ్లో ఎప్పుడు ముందు నుంచి ఉంది, అది తల్లి లాంటిది అనమాట. అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో బాబా గుడి ఎదురుగునుగా ఒక బ్రాంచ్ ఉంది. అందువల్ల మీరు ఎక్కడ సంప్రదించినా కూడా సంబంధాలు అయితే మేము చూడగలం. 17 ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏ విధమైనటువంటి వాళ్ళకి ఏ విధంగా పెట్టాలి అన్నది కూడా నాకు అన్నీ అవగతం అవుతాయి. అందువల్ల జాతకాలు కూడా చూస్తాను. అదేవిధంగా సెక్షన్కి ముహూర్తాలు పెట్టడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని రకాలుగా జాతక చక్రాలు వేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాను. అందువల్ల ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే నన్ను సంప్రదించవచ్చు నా పక్కన ఉన్నటువంటి నెంబర్స్లో. అలాగే అమ్మ, పెళ్లి గురించి ఒక ఆలోచనతో వస్తూ ఉంటారు బ్యూరోకి. సో మరి వాళ్ళకి ఎలాంటి సంబంధం కావాలి అండ్ వాళ్ళకి కావాల్సిన ఇంకా క్వాలిటీస్ ఏంటి అనేవి మీతో క్లియర్గా చెప్తున్నారా? చాలా చక్కగా చెప్తూ ఉంటారమ్మా. ఎందుకంటే కనుక వాళ్ళు చెప్పకపోతే నేనే అడుగుతాను, ఏమండి ఏమనుకుంటున్నారు మీరు? లేదండి మేము మాట్లాడుకుంటామండి అంటారు కొంతమంది. మీరు మాట్లాడుకుంటే కాదండి, మా ఎంప్లాయీస్కి ఫస్ట్ అర్థం కావాలి. మా ఎంప్లాయీస్కి అర్థమైతేనే కదా మీకు తగినటువంటి సంబంధం చెప్పగలుగుతారు. అందువల్ల మీ ఆర్థిక పరిస్థితులు, నేను ఏ విధంగానే కూడా మీ ఆర్థిక పరిస్థితులకి దిష్టి పెట్టను, కానీ చెప్పండి అని అడిగి వాళ్ళవన్నీ రాసుకొని దానికి తగినట్టుగా మనం పెట్టే మూలానేనమ్మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఇయర్స్గా నిలబడింది అంటే కనుక మనకి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఒక నమ్మకంతో వస్తారు. ఒక ఇంట్లో ఒక పెళ్లి చేస్తే 10 మంది మళ్ళీ వాళ్ళకి తెలుసుకొని కూడా వచ్చే మూలానే ఈ హైదరాబాద్ పట్టణంలో మనం ఇంత చక్కగా 3 బ్రాంచ్లు రన్ చేస్తున్నాం. అవునమ్మా, అలాగే ఎన్నో బాధలు పడి డివోర్స్ తీసుకొని రెండో పెళ్ళికి సిద్ధమవుతూ ఉంటారు. సో ఈ రెండో సంబంధం చేసుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? రెండో పెళ్ళి అనగానే మీరు అన్నట్టుగా చాలా ఆవేదన పడతారు, టెన్షన్స్ పడతారు. కొంతమంది ఏమిటంటే వాళ్ళకి వేరే ఎఫైర్స్ ఉండి ఈ పిల్లలతో సంసారం చెయ్యక రెండో పెళ్ళికి డైవర్సు ఆడపిల్ల తీసుకుంటుందంటే ఆ విధంగా కూడా ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో కూడా మగపిల్లలు చెప్పే కంప్లైంట్స్ కూడా ఎలా ఉంటున్నాయంటే కనుక అమ్మాయిలకు కూడా పరిచయాలు ఉంటున్నాయండి, అవి కొనసాగిస్తున్నారు అనే మాట కూడా వస్తుందమ్మా. ఇదివరకు వినలేదు, కానీ ఈ మధ్య కాలంలో ఈ మెసేజ్లను ఈ యొక్క మీడియా అది ఎక్కువైపోయింది కదా, అందువల్ల ఎక్కడో అక్కడ దొరికేస్తున్నారు వీళ్ళు. ఆ విధంగా కూడా డైవర్సులు తీసుకుంటున్నారు. ప్లస్ ఏమిటంటే ఇదివరకు పూర్వమైతే అత్తమామల ప్రమేమేండి అని చెప్పేవారు, ఇప్పుడు ఆ మాట లేదు. ఇప్పుడంతా కూడా వీళ్ళు స్వతహాగా వీళ్ళే నచ్చుకోకుండా వీళ్ళకి నచ్చకపోతే ఎందుకు వచ్చింది వదిలేద్దాం అనే ఆలోచన వచ్చేసింది. ఎంత టేక్ ఇట్ ఈజీ అయిపోయింది పెళ్ళిళ్ళు అనమాట. అందువల్ల ఏంటంటే రెండో పెళ్ళి అనగానే చాలా జాగ్రత్తగా ఆలోచించే సంబంధాలు పెడతాము. అందువల్లే మనం రెండో పెళ్ళి మ్యాచెస్ కూడా చాలామంది అమ్మాయిలకి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళని ఒప్పించి
చేయగలిగాను. ఆ ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలకి వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళకి నిజంగా దండం పెట్టొచ్చు నేను. సెకండ్ మ్యాచ్ అమ్మాయిలను ఒప్పుకోవడం అనేది గొప్ప విషయం అమ్మ అది. అవును. మనం చాలా ఆనందంగా చెప్పాల్సినటువంటి విషయం. అలా చేసినటువంటి సంబంధాలు ఉన్నాయి ఈ 17 ఇయర్స్లో. ఆ విధంగా అన్ని రకాలుగా వర్ణాంతర వివాహాలు కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో చాలా బాగానే క్లిక్ అయ్యాయమ్మ. అప్పుడు సపోజ్ రెడ్డి అనుకోండి, కమ్మ కాపు కూడా చూస్తాము, అలా వచ్చేసింది. అలాగే అబ్బాయిలు వాళ్ళు చెప్పేస్తున్నారు, ఏం పర్వాలేదండి కొంచెం దగ్గరగా చూడండి అని. అందువల్లే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నిజాయితీ కాకుండా నీతిగా ఉండడం, నిజం మాట్లాడటం నిర్భయంగా. అందువల్ల శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని శరణు వేడి ముందుకు వెళ్ళిపోతున్నాం అంతే. ఓకే అమ్మ, మా ప్రేక్షకుల కోసం మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ ఈసారి కూడా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.